బట్ అంటే ఆయన అసలు అమెరికా ప్రెసిడెంట్ మళ్ళీ ఎందుకయ్యాడు? ఇలాగా ప్రపంచ యుద్ధాలు చేయడానికా? లేకపోతే ఇలా అందరిని అంటే ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేయడానికా? అంటే వై హీస్ టేకింగ్ ద డెసిషన్స్ అంటే మీరన్నట్టు అన్‌ప్రెడిక్టబుల్ డెసిషన్స్ అనేది ఆయన తీసుకుంటున్నాడు. ఏం ఆయన సిగ్నేచర్ అది. జరుగుతుందసలు? అంటే ఆయన నేచర్ మతి అండ్ స్థిమితం సిగ్నేచర్. ఏదన్నా లేదు అని అబ్సల్యూట్. అంటే అనుకోవచ్చేమో. వి హావ్ టు థింక్ లైక్ దట్ ఓన్లీ. ద నేచర్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ హ్యాపెన్స్ టు బి he has taken over as the president of the United States of America in the month of January 2025. Since then till today, what kind of decisions has he taken? If you do the SWOT analysis, you understand the SWOT analysis, right? The strength, weakness, opportunity, threat analysis చేసినప్పుడు మనోడు వెనిజులా ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసి నైట్ తీసుకొచ్చేస్తాడు. హ్మ్. గ్రీన్లాండ్ నాదంటాడు. హ్మ్. పక్కనున్న కెనడా కూడా నాదే అంటాడు. హ్మ్. పనామా కెనాల్ కూడా నాకే కావాలంటాడు. టారిఫ్ ప్లాన్స్ అంటే ట్రేడ్, టారిఫ్, టెక్నాలజీ హ్మ్. అంతా నాదే అంటాడు. హ్మ్. క్యారెట్ అండ్ స్టిక్ అంటాడు. నువ్వు నా మాట వింటే క్యారెట్ ఇస్తా, లేకపోతే స్టిక్ పెట్టి కొడతా. అంటే ఐ మీన్ టు సే ఫోర్స్. సో సి ఏ బిజినెస్ మ్యాన్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ టేకింగ్ ఓవర్ ది హైయెస్ట్ మోస్ట్ ప్రెస్టీజియస్ కోవిటెడ్ పొజిషన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైట్ హౌస్లోకి వెళ్ళినప్పుడు దట్ మ్యాన్ హూ ఎవర్ ఈస్ దట్ మ్యాన్, this time it happens to be Mr. Donald Trump, should know American history. అమెరికా ఏర్పడింది 3 ప్రిన్సిపల్స్ మీద. ఐ హావ్ డన్ మై డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్. హ్మ్. హ్మ్. నేనేదో ఒక టామ్ డిక్ హ్యారీని కాదు, పేపర్ నాలెడ్జ్ చదివి మీ స్టూడియోలో కూర్చొని మాట్లాడట్లేదు నేను. సార్. ఐ హావ్ డన్ మై డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్ ఆన్ అమెరికా ఎప్పుడు పుట్టింది, ఎవరి కోసం పుట్టింది, ఎలా పుట్టింది, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం సంపాదించుకోవడం కోసం 13 కాలనీలు 1776లో అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో బ్రిటిష్కి వ్యతిరేకంగా గెలిచి తర్వాత 1789 నుంచి ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ నుంచి వాళ్ళ వరకు 46 ప్రెసిడెంట్స్ లైన్లో వచ్చారు. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ డ్రీమ్స్ అండ్ ఆల్సో ఇట్స్ కాల్డ్ అన్ ఇమిగ్రెంట్ నేషన్. ఇమ్మిగ్రేషన్తో ఏర్పడిన ఒక దేశము. ఈ రోజున ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ డూయింగ్ మ్యావరిజం టు ది హిల్ట్. అంటే ఇంతకన్నా అన్ప్రెడిక్టబుల్, అన్సోషల్ అండ్ మోస్ట్ సెల్ఫిష్ president ever existed in the planet Earth. I'm sorry to say all this. అన్‌ప్రెడిక్టబుల్ డెసిషన్ మేకర్ ఆల్సో. See, ఇప్పుడు మన ఇండియన్స్ని 1,000,000 మందిని వేరే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకురావడానికి మనకి ఎంత ఖర్చు అవుద్ది? మన ఇండియన్స్లో ఎవరు ప్రాణం పోయినా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? 166 మంది చిన్న పిల్లలు ఇరాన్లో ఐతుల్లా కొమైనీ ఇంటి పక్కనో లేకపోతే దూరంలో ఒక పాఠశాలలో చదువుకుంటున్నారు డే టైంలో. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ యువర్ డాటర్ అండ్ సన్, మై డాటర్ అండ్ సన్? సార్ ప్లీజ్. So that is the level of inhuman attitude. 166 innocent lives have been lost. At the same time, I'm not only saying about Iran, ఇజ్రాయెల్లో కూడా చనిపోతున్నారు కదా, ఇరాన్లో చనిపోతున్నారు కదా. మరి ఇప్పుడు ఈ ఖతారు, బహ్రెయిన్, కువైట్, యుఏఈ, సౌదీ ఇక్కడ కూడా అమెరికన్ మిలిటరీ బేసెస్తో పాటు సివిలియన్స్ కూడా దెబ్బలు తగులుతున్నాయి కదా. ఒక ప్రాణం పోతే తిరిగి తీసుకురాగలరా మేడం మీరు? నేను కానీ తీసుకురాలేం కదా. సో అమెరికన్ ప్రెసిడెంట్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత ప్రపంచానికి మంచిది. ఎందుకంటే హీఈస్ డూయింగ్ నో గుడ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉన్నా కూడా ఎందుకు ట్రంప్ వెనక్కి తగ్గట్లేదు? ఫండమెంటల్ క్వశ్చన్, వై? బలిసి, సారీ టు యూజ్ దట్ లాంగ్వేజ్. అంటే తెలుగులో చెప్పాలంటే ఆ ఒక్క వర్డ్తోనే నేను దాన్ని అలా చెప్పగలను. ఇఫ్ యూ ఆస్క్ మీ టు పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, టోటల్ యారగెన్స్, బ్రూటిష్ arrogant behavior. మరి ఇంత బ్రూటల్ మైట్ ఈజ్ రైట్. చార్ల్స్ డార్విన్ చెప్పాడు కదా, బలం ఉన్నాడే బతుకుతాడని. బలం ఉన్నాడే బతుకు. సో అలా ఉంది. మరి ఇప్పుడు బలం చూపించడం అంటే మనుషుల్ని చంపడం కాదు అంతే కదా. కదా. దట్స్ వాట్ హీ ఈస్ థింకింగ్. ద ఓన్లీ వే దట్ ఐ కెన్ మేక్ ఇజ్రాయెల్ ఆర్ ఇరాన్, ఐఎమ్ సారీ, టు గెట్ టు ద నీస్. ఇరాన్ మోకాళ్ళ మీద కూర్చోవాలి అంటే నాయకుడిని లేపేసావు. నాయకుడిని నాయకుడిని లేపటం వరకు నేను అర్థం చేసుకోగలుగుతా. యుద్ధంలో 2 ఎనిమీ కంట్రీస్ కొట్టుకుంటే నాయకులు పోతారు. చిన్న పిల్లలు 166 మంది బయటకు వచ్చిన వాళ్ళు, మనకు తెలిసిన లెక్కలు, తెలియని లెక్కలు ఎంతమంది ఉన్నారు? సో జస్ట్ ఇమాజిన్ అండి. అట్లా అమెరికా ఇష్టం వచ్చినట్టుగా అర్ధరాత్రి ఒక వెనిజులాకి వెళ్ళి ప్రెసిడెంట్ గారిని, ఐఎమ్ సారీ, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వెనిజులా అండ్ హిజ్ వైఫ్ వర్ స్లీపింగ్ ఇన్ దేర్ ప్యాలెస్. దే వర్ హ్యాండ్ పిక్డ్ టు యునైటెడ్ స్టేట్స్. మరి అంతర్జాతీయ న్యాయస్థానం ఏమైనట్టు? ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జస్టిస్ ఏమైనట్టు? యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు ఏమైనట్టు? ఈ మినీ ప్రపంచ వారు చూస్తుంటే ఒక 100 ఏళ్ల వెనక్కి వెళ్ళినట్లేదు మన ప్రపంచం. బార్బరిక్ అండ్ బ్రూటిష్ ఆటవిక సామ్రాజ్యం, ఆటవిక రాజ్యం.
దొరికిన దాన్ని దొరికినంతవరకు ఆక్యుపై చేయటం. ఆ మైండ్ సెట్ ఏం మైండ్ సెట్ అది? సివిల్ సొసైటీ సోషల్గా మనం ఎదిగి కట్టుబాటు, నీతి, నియమము, నువ్వు నేను, అమ్మ నాన్న, చెల్లి, కుటుంబము, వ్యవస్థ, మంచి చెడు, ధర్మము, న్యాయము, చట్టము, ఇది కదా వ్యవస్థ ఆటవిక సామ్రాజ్యం నుంచి. ఇప్పుడేంటి, ఐఎమ్ గోయింగ్ టు హిట్ యూ బికాజ్ ఐ హ్యావ్ సర్టన్ ఎవిడెన్స్. ఐ హ్యావ్ సర్టన్ ఎవిడెన్స్ అనే దాన్ని, ఆ ఎవిడెన్స్ని వై డోంట్ యూ షో ఇట్ టు ద వరల్డ్? వై డోంట్ యూ పుట్ ఇట్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లైక్ యునైటెడ్ నేషన్స్ ఆర్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జస్టిస్ ఐసీజే? అక్కడ చూపించిన ఈ ఆధారాలు ఇవ్వు. ఈ ఐతుల్లా కొమైనీ ఇన్ని పనులు చేస్తున్నాడు, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. నౌ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ద్వారా అతన్ని విచారించు, ఇన్వెస్టిగేట్ చేయించు, వార్ క్రైమ్ చేస్తే శిక్షించు. అవన్నీ చేయకుండా యూ కాంట్ టేక్ ఎన్ అబ్రప్ట్ ఆటోక్రాటిక్ డెస్పాటిక్ డెసిషన్ ఆఫ్ కిల్లింగ్ ఇన్ ద ప్రెసిడెంట్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సర్టన్ కంట్రీ అండ్ ఆల్సో రెజ్యూమ్ చేంజ్ అని చెబుతున్నావు. అక్కడ రెజ్యూమ్కి నీకు వచ్చిన గొడవ ఏం చెప్పు అసలు? వేరే దేశంలో వేరే నాయకుడు పరిపాలించుకుంటే ఆ ప్రజలు తిరుగుబాటు చేయాలి. ఆ ప్రజలు తిరుగుబాటు చేసి వాడిని దించేసుకుని వేరే వాళ్ళు పెట్టుకుంటారు. నీకెందుకయ్యా? నీ సంగతి నువ్వు చూసుకోవచ్చు కదా. మన కొలోకియల్ తెలుగు లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే నీకెందుకు ఊళ్ళో వాళ్ళ పంచాయతీలు? నీ పంచాయతీ నువ్వు ఏడు. ఎప్స్టీన్ ఫైల్స్లో నీ పేరు ఉంది, సెక్స్ టేప్స్లో నీ పేరు ఉంది. విమెన్ అంటే నీకు ఒక ఆట బొమ్మ. యువర్ ఎ బిగ్ వుమనైజర్, రైట్? You bloody take care of yourself, na? Why are you indulging in other countries' affairs? So, mean people, when they become the presidents, they bring their personality to the chair that they occupy. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల అంటే ఇండియా కూడా ఏమన్నా ఇట్లాంటి పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉందంటారా? అంటే See, implications, complications. ఆ మూల దెబ్బ తగిలినా దాని ట్రెమర్స్ ఈ మూలకు వస్తాయి. అవును. జస్ట్ ఇమాజిన్ యునైటెడ్ స్టేట్స్ దేర్, ఇరాన్ దేర్, వాళ్ళిద్దరు కొట్టుకున్నా దాని యొక్క ప్రభావం ఇక్కడ ఉంటుంది. సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా ట్రేడ్ ఉండదు, బిజినెస్ డెవలప్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ అండి, మన ఇద్దరం కలిసి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం, లెట్సే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ పక్కన ఈ చెక్ పోస్ట్ ఏరియాలో జూబ్లీ హిల్స్లో కూర్చున్నాం. పక్కన పెద్ద గొడవ జరుగుతుంది. విల్ ఐ బి ఏబుల్ టు కమ్ టు యువర్ స్టూడియో? విల్ యూ బి ఏబుల్ టు షూట్ దిస్? విల్ దిస్ కెమెరామ్యాన్ ఈజ్ ఏబుల్ టు గో హోమ్ సేఫ్లీ? సింపుల్. సో యు ఆర్ యాక్చువల్లీ డెస్ట్రాయింగ్ ద హోల్ థింగ్. సో మెనీ షిప్లో ప్రపంచ వాణిజ్యంలో 80% షిప్స్ ద్వారా జరుగుద్ది. షిప్లన్నీ ఆగిపోయినాయి కదా. అప్పుడు మీరు వేసుకున్న జీన్స్ దగ్గర నుంచి నేను వేసుకున్న కోట్ వరకు, మనకి షూట్ చేసే కెమెరా నుంచి చాలా వరకు మనము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. అవన్నీ అయిపోయినాయి కదా. సో ఇదే 4 రోజులు కంటిన్యూ అయితే ఇప్పుడు ఎంత ఉందో తెలుసా మేడం? యూనో వాట్ ఈస్ ద డాలర్ రేట్? 92.16 పైసా. ఒక డాలరు 92 రూపాయలు. అంటే మన ఇండియన్ రూపీ కరెన్సీ వాల్యూ పడిపోతుంది. ఇన్ఫ్లేషన్, తెలుగులో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కునేవాడి దగ్గర నుంచి, పామాయిల్ కొనుక్కునేవాడి దగ్గర నుంచి, పెట్రోల్ కొనుక్కునేవాడి వరకు వాళ్ళ నడ్డి ఇరిగిపోతుంది తెలుగులో చెప్పాలి అంటే. సో మనమేమి కావాలని మన యుద్ధం స్టార్ట్ చేయించలేదుగా. మరి మనం ఎందుకు పే చేయాల్సి వస్తుంది ఈ ప్రైసు? అంటే వాడు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయమే కదా. మరి ఆ తప్పుడు నిర్ణయాన్ని నిలదీసే దమ్ము ధైర్యం నీకు లేదా? ఉండాలి. మనకెందుకని కాము కూర్చోకూడదు. సోషల్ మీడియాలో పీస్ రావాలని పెట్టండి, ఇప్పుడు మెసేజ్లన్నీ పెట్టండి. వంటలు, వార్పులు, లేకపోతే సినిమాలు, షికార్లు, క్రికెట్లు, లేకపోతే రాజకీయ పార్టీలు, ఈ సోది కాకుండా వీ నీడ్ పీస్. యూ మస్ట్ బ్రింగ్ పీస్. వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఇట్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ సార్ and the team, the cabinet must work 24/7 to bring peace and to bring back Indian safe home అనేది చాలా బలంగా వినిపించండి. జై హింద్.